హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డీబీ ఆర్ట్స్ అండ్ క్రియేషన్స్. మా కొత్త ఇంటికి నేను డిజైన్ గుమ్మానికి ఎలా వేస్తున్నానో ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. చూడండి, కొత్తగా గుమ్మానికి డిజైన్ వేసే వాళ్ళకి టిప్స్ అన్నమాట. చాలా ఈజీగా వేయచ్చు. అది ఎలా వేస్తున్నా అనేది వీడియో ఎండింగ్ వరకు చూసి ఎలా ఉందనేది నాకు కామెంట్లో షేర్ చేయండి. చూడండి, పెయింట్స్ నేను రెడ్ అండ్ వైట్ తీసుకొని ఫ్లవర్ ముందు ఆల్రెడీ గుమ్మానికి నేను పెన్సిల్ పెట్టి డ్రా చేసేసాను. మీరు కొత్తగా ట్రై చేస్తున్నట్టయితే అలా చేయండి. లేదంటే కనుక మీరు ఒక పేపర్ మీద డిజైన్ డ్రా చేసుకొని కూడా ఈ విధంగా గుమ్మం మీద డిజైన్ వేసుకోవచ్చు. నేను డైరెక్ట్గానే డిజైన్ డ్రా చేసేసాను. డ్రా చేసినాక మనం బ్రష్కి చూసారా, ఫస్ట్ రెడ్ కలర్ నుంచి నెక్స్ట్ వైట్ కలర్ని సెకండ్ బ్రష్తో ఇలా షేడ్ అన్నమాట. షేడ్స్ వేయటం రాని వాళ్ళు ఇలా ట్రై చేయండి. చాలా ఈజీగా మీరు గుమ్మం డిజైన్స్ అనేవి వేసుకోవచ్చు. ఎలా వేస్తున్నా అనేది చూడండి. చాలా సింపుల్గా ఈజీగా మీరు ఇంట్లోనే ఇలా గుమ్మం డిజైన్స్ వేసుకోవచ్చు. ఏ డిజైన్ అయినా ముందు పెన్సిల్తో వేసుకోండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్లో హ్యాండ్ వర్క్స్, మగ్గం వర్క్స్, ఇంకా వెరైటీ డిఫరెంట్ వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ని ఎప్పటికప్పుడు అప్డేట్స్ రావాలి అనుకుంటే బెల్ సింబల్ ఆల్ అని క్లిక్ చేయండి. చూసారు కదా, షేడ్స్ ఎంత ఈజీగా మీరు వేసుకోవచ్చో. దీనికి పెద్ద కష్టమే ఉండదు. నేను చెప్పిన విధంగా మీరు టిప్ ఫాలో అవుతే డిజైన్స్ అయినా మీరు వేసేసేయచ్చు. లోటస్ డిజైన్ కూడా నేను వేశాను, గుమ్మం డిజైను. అది కనుక వీడియో మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇంకా మీకు గుమ్మం డిజైన్స్ కావాలనుకుంటే కనుక ఆ వీడియోస్ కూడా లింక్స్ నేను కింద మీకు షేర్ చేస్తాను, చూడండి. లీఫ్ డిజైన్ వేస్తున్నాను చూడండి. ఈ లీఫ్ డిజైను స్టార్టింగ్ సైజ్ 00 సైజ్ బ్రష్ తీసుకొని నేను ఫస్ట్ అవుట్లైన్ గీస్తున్నాను చూడండి. ఇలా అవుట్లైన్ గీసుకుంటే కనుక మీకు షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. డైరెక్ట్గా వేయద్దు, ఇలా అవుట్లైన్ వేసుకొని నెక్స్ట్ ఈ లీఫ్ డిజైన్ లాన్ అంతా మీరు చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా షేడ్ చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా త్వరగా అయిపోతుంది.
మీకు ఎలాంటి డిజైన్స్ అయినా మీరు త్వరగా వేసుకోవచ్చు. నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. లీఫ్ షేప్స్ కూడా ఎంత నీట్గా వస్తుందో, అందుకని మీరు అవుట్లైన్ ముందు డ్రా చేసుకొని నెక్స్ట్ లోన ఫిల్ చేసుకోండి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా నేను స్మాల్ డిజైన్ ఇలా డ్రా చేశాను. ఇలా డ్రా చేసుకొని ఇలా షేప్స్ ఇలా గీసేసాను. ఎంత ఈజీగా నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే ఇలా అందంగా గుమ్మానికి వేసుకోవచ్చు. ఇప్పుడు సెంటర్స్లో ఫింగర్తో ఇలా నేను కలర్ని ముంచి సెంటర్లో నేను డాట్ పెడుతున్నాను. చూడండి, చక్కగా కరెక్ట్గా రౌండ్ షేప్ వస్తుంది. ఇలా మీరు ఫింగర్తో కనుక పెట్టుకుంటే ఈ ఫ్లవర్స్ సెంటర్స్ అన్నింటిలో నేను బ్లూకి రెడ్, రెడ్కి బ్లూ అలా ఆల్టర్నేటివ్గా నేను డాట్స్ పెట్టేసేసాను. చూసారా, ఈ విధంగా చిన్న టిప్స్ అన్నమాట, ఎంతో అందంగా వేసుకోవచ్చు. ఇప్పుడు రెడ్ దాంట్లో బ్లూ పెడుతున్నాను. చూడండి డాట్స్ మీరు డైరెక్ట్గా పెట్టుకోకుండా లైట్గా తీసుకొని మీరు అద్దితే స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ గుమ్మం పైది పెద్ద సైజు ఉంది కాబట్టి ఆ ఫ్లవర్స్ వేసాను. కింద స్మాల్ సైజ్ కదా, అందుకని ఇలా షేడ్స్ ఈ విధంగా వేసి లీవ్స్ చాలా సింపుల్గా వేసేసాను. ఎలా వేస్తున్నా అనేది ఒకసారి చూడండి. వీడియో ఎండింగ్ వరకు చూసి నాకు ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.